TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారందరికీ కూడా మనకి అమెరికా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కుజకేతువులు ఇద్దరు కూడా చాలా అనుకూలంగా సింహరాశిలో ఉన్నారు. చాదస్తం బాగా పెరిగిపోతుంది. అయితే సప్తమంలో ఉన్నటువంటి ఈ శని గ్రహ ప్రభావాల వలన మీకు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. సప్తమంలో శని ఉంటే కాబట్టి గొడవలు, భార్యలతో, తర్వాత పిల్లలతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే రాహుగ్రహ ప్రభావం వలన మీరు శత్రువులపై ఆధిపత్యం ఎంతో బ్రహ్మాండంగా సాధిస్తారు. అలాగే ఈ కన్యా రాశి వారికి మరి గురుడు, బుధుడు ఇద్దరూ కూడా మన మిథున రాశిలోకి వచ్చిన కారణంగా మీరు అనేకమైనటువంటి ఛాలెంజ్లని మీరు స్వీకరిస్తారు. వృత్తిలో ఎన్నో రకాల ఛాలెంజ్లు వస్తాయి. మీకు పోటీదారులు పెరిగిపోతారు. వ్యాపారంలో బ్రహ్మాండంగా చేస్తారు. ఉప్పంటే పప్పమ్మేస్తారు. కాబట్టి ఏ రకంగా కూడా బేరం పానివ్వకుండా బిజినెస్లో అపర చాణక్యంలాగా వెలిగిపోతారు. కానీ భార్యాభర్తలు మాత్రము ఇద్దరు కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ గొడవలు ఆగిపోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టుల్లో, ఈ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విత్డ్రా చేసేసుకొని శుభ్రంగా కాపరాలు చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనేస్తారు. అరేగా ఏమండి మాకు చాలా డబ్బు లోన్ల కోసం కట్టామండి, ప్రభుత్వ అధికారులకు మేము లంచాలు ఇచ్చామండి, మరి 3 కోట్ల 5 కోట్ల 10 కోట్ల ఇస్తామంటున్నారండి, మరి ఇట్లా ఏవో చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా ఉండాలి మీరు. కాబట్టి ప్రాక్టికాలిటీని మించినటువంటి విధానము లేదని మీరు తెలుసుకుంటారు. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిచ్చల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.